హాయ్ అండి అందరికీ. సన్ రైజ్ చూసారా ఎంత ప్రకాశవంతంగా ఉందో. ఇలా ఉన్న వెదర్ అయితే ఆఫ్టర్నూన్కి కంప్లీట్గా మారిపోయిందండి. ఇక్కడ చూసారా ఈ పిచ్చుకలు ఎర్లీ మార్నింగే ఇలా మాడపైకి అయితే వచ్చాయి. ఇవి చేసిన అల్లరి అంత ఇంత అయితే కాదండి. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది కదండి. ఇప్పుడు చూడండి ఆఫ్టర్నూన్ 2 అయ్యేసరికి ఇగో ఇలా ఆకాశం నిండా నల్లని మబ్బులైతే కమ్మేసాయండి. అకస్మాత్తుగా అప్పటికప్పుడే ఇగో చూడండి ఇక్కడ ఎంత పెద్ద గాలి వేస్తుందో. అలా నల్లని మబ్బులు వచ్చిన కాసేపటికే ఇంత పెద్ద శబ్దంతో గాలి అయితే వీచిందండి. ఒక్కసారిగానే ఇలా పెద్ద గాలి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇలా 2 రోజుల పాటు ఇంత పెద్ద వర్షం అయితే వచ్చిందండి మా ఊర్లో. మీకు ఇలా వర్షం వచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా వర్షం పడిన తర్వాత రోజు అయితే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిందండి. ఇక్కడ చూసారు కదండి ఇంత పెద్ద వర్షం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆకాశం అంతా ఎంత విశాలంగా ఉందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా వర్షం అయితే ఆగిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ ఇలా కోతులు అయితే వచ్చేసాయి ఇంటి చుట్టూ. ఇక్కడ ఈ కోతి చూసారా మా బాతులు కని వేసిన నూకల బాక్స్ తీసుకుని మొత్తం అన్నీ తినేస్తుందండి. ఇక్కడ ఇది బాతులను అయితే ఏమీ అనలేదండి. ఇది నేనైతే చాలా భయపడ్డాను. నెక్స్ట్ డేకి వెదర్ అంతా ఇలా కంప్లీట్గా మారిపోయిందండి. ఇంత విశాలంగా ఇంత ఆహ్లాదకరంగా మారింది. ఇదే టైంలో మా ఇంటి పక్కన ఉన్న చెట్లపైకి అయితే కోయిళ్ళు వచ్చాయండి. 2 కోయిళ్ళు కలిపి ఒక చోట ఉన్నాయి. ఆ వీడియో మీకోసం నేను ఈ వీడియోలో షూట్ చేశానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మీ అందరి కోసం కోయిల సౌండ్ అయితే నేను రికార్డ్ చేస్తానని. అదే ఇక్కడ రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు వరకు అయితే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉన్న ఫంక్షన్ ఉన్నదని చెప్పాను కదండి. ఆ వీడియో అయితే మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.